హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ ప్రజలరా, సీఎం రేవంత్ రెడ్డి ఏమో ప్రభుత్వ పాఠశాలలు గురుకుల హాస్టళ్లకు సంబంధించింది ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకుంటూ ఉంటున్నాడు. కానీ ఆ ఏడ పొరపాటు జరుగుతుందో ఏమో తెలుస్తలేదు అని చెప్పి మళ్ళా జోగులాంబలను అయితే గద్వాల జోగులాంబలను అయితే విద్యార్థులకైతే ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. ఏందోనైతే చూద్దాం. ఇగో ఎస్సీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, 15 మంది విద్యార్థులు అస్వస్థత, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. ఇక సీఎం సార్ అయితే చెప్తూనే ఉన్నాడు, అరే పిల్లలకు మంచి అన్నం పెట్టుర్రి, నాణ్యత కలిగిన అన్నం పెట్టకుర్రి, ఇట్లా కాకుండా చూసుకోర్రని చెప్తుర్రు. మరి ఏడ పొరపాటు జరుగుతుంది, మరి ఏ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరుగుతుంది పిల్లలకు? చూద్దాం ఈ వీడియో. ఏందంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే పాపము మరి దారుణంగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. మొత్తము ఒక పిల్లలు నైటు ఆడ కారిడార్లో పడుకొని ఏడుస్తున్నారు, కడుపు నొప్పి లేచిందని చెప్పి విపరీతంగా అసలు దారుణం. ఇగో వీడియో చూద్దాము. గింత ఇగో పిల్లలు చూడుర్రి, ఏం కనిపిస్తుంది, చీకటి ఉంది కాబట్టి ఏం కనిపిస్తుంది. ఇగో ఈ అబ్బాయి అయితే బరవేతులు ఉన్నాడు, మొత్తం ఘోరం. ఇంత అధ్వానంగా తయారవుతున్నా అసలు మరి సీఎం ఏమో ఇంతగానే చెప్తుండు, అరే మంచిగా చూసుకోర్రా విద్యార్థులకు సంబంధించి, మంచిగా నాణ్యమైన విద్యను అందిరి, నాణ్యమైన ఫుడ్ పెట్టుర్రు అని చెప్పి సీఎం అయితే చెప్తుండు. మరి ఏడ పొరపాటు జరుగుతుంది? ఇట్లా కిందున్న అధికారులు ఏం చెప్తుర్రా మీరు? ఎక్కడి నుంచో తల్లిదండ్రులు విద్యార్థులు మంచిగా ఉండాలి, హాస్టల్లో ఉంటే ఈ జనరేషన్లో మంచిగా చదువుకుంటారని చెప్పి హాస్టల్లో జాయిన్ చేస్తుంటే ఈ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమో ఇట్లా పట్టించుకుంటలేరు. ప్రభుత్వం నుంచి మీకు జీతం రాగానే సరిపోతుందా? అయ్యా వాళ్ళు పిల్లల్ని ఇడిసబెట్టి హాస్టల్లో జాయిన్ చేస్తారు, వాళ్ళ బతుకులు కూడా మారుతాయనే కదా. ఇంత అన్యాయంగా ఎందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు? మేలుకోర్రి, మీరు ఏయంగా ఒకళ్ళిద్దరు ఏయంగా అటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఇంత మీరు ఆడ ఎట్లా చేస్తే పిల్లలకు ఫుడ్, ఎలాంటి ఫుడ్ ఇస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది? 15 మంది పిల్లలకు అస్వస్థతకు గురైతే ఏం చెప్తుర్రా మీరు? బియ్యం మంచిగా ఉన్నాయా లేవా, కూరగాయలు మంచిగా ఉన్నాయా లేవా చూసుకోవాలి కదా. హాస్టల్ ఉంటే హాస్టల్ వార్డెన్ ఎవరు ఉంటారో ఇన్ఛార్జ్ వాళ్ళకి సంబంధించి చూసుకోవాలి కదా. చూసుకోకుండా మీరు ఏం చేస్తారు? మీరు చేసిన పొరపాటుకు ఆడ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఇట్లా ఎక్కడెక్కడ జరుగుతుందో అయ్యా సీఎం సారు మీరే చూసుకోరు. ఇక ఈ కింద అధికారులు అయితే ఎవరైతే వినేటట్లేరు, మీరే చూసుకోరు. డైరెక్ట్ ఫుడ్కి సంబంధించిన కమిషనర్లను డైరెక్ట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా స్పాట్గా చెక్కింగ్ పంపిర్రి, అప్పుడు తెలుస్తుంది ఎవరో ఏం చేస్తారో అని బయటపడుతుంది. అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తారో ఏం చేస్తారో చేయుర్రి. అట్లనే ఈ ప్రభుత్వ గురుకులకు సంబంధించిన హాస్టళ్ళని బాగుపడితే కావచ్చు. ఇట్లా చేయుర్రి. ఇంత దీనంగా అరే వాళ్ళ గురుకుల ఎస్సీ హాస్టల్లో పేద పిల్లలు తప్ప ఎవరు చదువుకుంటారు? ఇంత దీన వ్యవస్థలో ఉన్నారు. జీతం వస్తుందని ప్రభుత్వ అధికారులు ఎంతోమంది మాకేందని ఉద్దేశం కొద్దీ పని చేసేటోళ్ళు చెప్తున్నా, ఇట్లా వేయకుర్రి. మీ పిల్లలు అనుకొని మీరు పని చేపిర్రి, చదువు చెప్పుర్రి, ఆడ ఉన్న వాళ్ళతో పని చేయించి పిల్లలకు మంచి ఫుడ్ని అందించుర్రి. వాళ్ళు మీ సొంత పిల్లలు అనుకొని చేపిర్రి. కేవలం మాకు జీతం వస్తుంది, మేము చదువు చెప్తున్నాం, మా డ్యూటీ అయిపోయింది, మేము పోతున్నామని అనుకోకుర్రి. ఎక్కడి నుంచో పిల్లలను జాయిన్ చేస్తారు. అయ్యా వాళ్ళు ఇంటికాడ కష్టం చేసుకుంటే బతుకుతారు. ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మంచి